Hi everyone, I'm Satya Vasuri, interior designer. I have a firm called Imagine Walls. మనందరం ఒక టాపిక్ మాట్లాడుకుంటామండి నలుగురు కలవంగానే అందరం సర్దుతా ఉంటాం ఎప్పుడు. బట్ ఎప్పుడు పాడైపోతుంది, నీట్‌గా ఉండట్లేదు అని అనుకుంటా ఉంటాం కదా! అదేంటో చెప్పండి? అదే వార్డ్‌రోబ్ అండి. ప్రతిరోజు యూజ్ చేసేది. బట్ ఆ స్మార్ట్‌కి పాడవుతోంది. బట్టలు తీస్తున్నాం, నీట్‌గా పెట్టుకోలేకపోతున్నాం అనుకుంటుంటాం కదా! దానికి చిన్న టిప్స్ చూద్దాం ఈరోజు. ఓకే రండి చూద్దాం. నా వార్డ్‌రోబ్ చూద్దాం రండి. ఇలా డిఫరెంట్ హ్యాంగర్స్ తోటి ఇలా ఎలా పడితే అలా ఉంది కదండీ! దీన్ని మనం ఏ రోజు ఇది తీసినప్పుడు ఇలా పడతా ఉంటాయి కదా! అలా అలా కాకుండా ఉండాలి అంటే మనం కొన్ని ఆర్గనైజర్స్ యూజ్ చేస్తే దీని నుంచి ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఇలా ఉన్న వార్డ్‌రోబ్‌ని ఎలా నీట్‌గా ఆర్గనైజ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఇందులో ఉన్నవన్నీ తీసేసి దీన్ని ఒకసారి ఖాళీ చేసేద్దాం. ఖాళీ చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. బయట పెట్టేస్తాను. ఫస్ట్ మనం అంతా ఎంటీ చేసేసుకున్న తర్వాత అండి ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్గనైజ్ చేసిన తర్వాత వార్డ్రోబ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. నేను ఏం చేశానంటే అండి అన్నీ ఒకే కలర్ హ్యాంగర్స్ యూస్ చేశాను. సో నీట్‌గా ఉందనమాట. ఇప్పుడు ఇవన్నీ సల్వార్ కమీజులు కాబట్టి ఇలా పెట్టుకున్నాను. అదే వెస్ట్రన్ వేర్‌కి వచ్చేసరికి వేరే హ్యాంగర్స్ యూస్ చేసుకున్నాను. సో నాకు ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటదని అలా చేసుకున్నాను. నాకు ఈ చిన్న మడతలు ఇష్టము. సో నేను కింద స్పేస్ కూడా యూస్ చేసుకోవడానికి ఉంటదని చెప్పి నేను అలా పెట్టుకుంటాను హ్యాంగర్స్. అండ్ ఇలా ఉన్న హ్యాంగర్ అండి ఇలాగ పడుతుందనమాట. దాన్ని ఇలా చేసుకున్నాననమాట. ఈజీగా మనం ఏది కావాలంటే అది కనిపించేలాగా ఉంటుంది. ఒకే హ్యాంగర్‌కి నాకు ఇక్కడ ఇంచుమించు 1, 2, 3, 4, 5 వరకు పట్టాయి. సో ఒక హ్యాంగర్‌తోనే స్పేస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఈజీగా పట్టేలా ఉంటుంది. అలాగే ఇలా చూసుకుంటే ఐడెంటిఫికేషన్ కూడా మనకి ఏది కావాలో అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టాప్స్, బాటమ్స్ పెట్టుకోవడానికి ఇలాంటి ఆర్గనైజర్ తీసుకున్నానండి. ఇందులో చాలా టైప్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఉంటాయి. నేను ఫస్ట్ కొన్ని యూజ్ చేసి కూడా చూశాను. నాకు ఇది బాగా కన్వీనియంట్‌గా అనిపించింది. ఎందుకంటే మనం ఇందులో సర్దంగానే ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఏది కావాలంటే అది ఈజీగా పిక్ చేసుకోవచ్చు. ఎలాగో ఒకసారి ఇందులో చూద్దాం. ఇప్పుడు ఇందులో ఉందంటే ఇలా మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా పిక్ చేసుకోవచ్చు. నాకు సో మనం వెతుక్కోక్కర్లేదు లోపలికంట ఇలా బయట నుంచే కనిపిస్తుంది కాబట్టి నాకు బాగా అనిపించింది. సో నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో బాటమ్స్ పెట్టుకున్నానండి. ఇందులో టాప్స్, ఇందులో జీన్స్ ప్యాంట్స్ లాంటివి పెట్టుకున్నాను. ఇందులో అంతా పెట్టికోట్స్ అంతా నీట్‌గా పెట్టుకున్నాను. ఏ శారీ మీదకి కావాల్సింది అది ఈజీగా తీసుకోవచ్చు. సో నాకు ఇదైతే చాలా నీట్‌గా అనిపించింది ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇలా వస్తాయండి ఆర్గనైజర్స్. వీటిని జస్ట్ మనం ఇలా తీసుకుని ఇక్కడ జిప్ వేసుకుంటే ఇలా అవుతుంది. సో దీంట్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండర్ గార్మెంట్స్ ఇలాంటివి అయితే కదలకుండా నీట్‌గా వస్తుంది. ఒకసారి ఇందులో ప్లేస్ చేసింది ఎలా ఉంటుందో చూపిస్తాను. చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. అలాగే ఇది ఇంకో టైప్ ఆఫ్ ఆర్గనైజర్ అండి. దీన్ని కూడా సేమ్ ఇలానే మనం జిప్ చేసేసుకోవచ్చు. ఇందులో చాలా వెరైటీస్ వచ్చాయి. ఇవి మనకి ఈజీగా అమెజాన్‌లో దొరుకుతాయి. వీటిలో మనం అండర్ గార్మెంట్స్ ప్లేస్ చేసుకుంటే క్లట్టర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అది ఎలా అంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. మనం చూసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది.
అదే గనుక ఇలాగ అన్నీ ఒకే ప్లేస్‌లో పెట్టుంటే ఒక కుప్పలాగా పోసినట్టుండి అందంగా కూడా కనిపించదు. ఐడెంటిఫికేషన్ కూడా ఉండదు. సో, ఇదైతే ఈజీగా తీసుకోవడానికి కూడా బావుంటది. ఇవి చిన్న చిన్న స్కార్ఫ్సు, క్యామిజాల్సు ఇవి ఆర్గనైజ్ చేసుకున్నాను ఇందులో. సో, మనం ఒక్కొక్క టాప్ మీద మనం ఏ స్కార్ఫ్ కావాలంటే ఆ స్కార్ఫ్ ఈజీగా తీసుకొని వేసుకునేలాగా ఉండడం కోసం. ఈ శ్రావణ మాసంలో మనకు చాలా బ్లౌజ్ పీస్‌లొస్తాయి కదండీ! ఆ బ్లౌజ్ పీస్‌లన్నీ నేనిలా ఒక దాంట్లో పెట్టుకుంటాను నీట్‌గా ఆర్గనైజ్ చేసుకునేలాగా. ఎప్పుడంటే అప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకునేలాగా. సో, ఇది చాలా కన్వీనియంట్‌గా ఉంటది. నేను తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఎప్పుడైనా తీసేవి ఈ పైన పెట్టుకుంటానండి. సో, మనకెప్పుడో కానీ అవ్వదు కాబట్టి స్టూల్ వేసుకుంటే గానీ అందదు కాబట్టి అలాంటప్పుడు ఆ పైన పెట్టుకుంటాను. అవి అప్పుడప్పుడు తీసుకునేవి. ఈ కింద ర్యాక్ అంతా నేను హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నానండి యాక్చువల్‌గా. వీటిని హుక్స్ పెట్టి తగిలిచ్చేదాన్ని ఇదివరకు. బట్ నాకు అది అంత అందంగా అనిపించలేదు. ఇదేంటి అంటే ఇలా దగ్గరికొచ్చి ఇందులో ఇలా చూసి తీసుకోవడానికి బయటికి వెళ్ళే హ్యాండ్ బ్యాగ్సు లేదంటే అకేషనల్‌గా వేసుకునేవి అని ప్రస్తుతానికి కొన్ని ఇలా పెట్టుకున్నాను. కొంచెం నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం. సో, ఎక్కువ జమ చేస్తాను అలాగా. అలాగే నేను టవల్స్ కూడా ఇందులో పెట్టుకున్నాను. ఈజీగా యాక్సెస్ ఉంటదని ఇందులో పెట్టుకున్నాను. రోజు యూజ్ చేసే రెగ్యులర్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. వార్డ్‌రోబు ఓపెన్ చేసి వెంటనే తీసుకునెళ్ళడం కోసం. ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల నీట్‌గా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.